ఇక మరొక వార్త, ఇగో పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ముగ్గురు, ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు నియామకానికి కాంగ్రెస్ కసరత్తు. జిల్లా క్యాస్ట్ ఈక్వేషన్స్ ఆధారంగా ఓసీ ఎస్సీ ఎస్టీ నేతలకు అవకాశం. ఏఐసిసి చీఫ్ తో సీఎం రేవంత్ డిస్కషన్. రాహుల్ గాంధీతో చర్చించాక ఫైనల్. తొందరలోనే పిసిసి చీఫ్ నుంచి ప్రకటన. జగ్గారెడ్డికి ప్రచార కమిటీ బాధ్యతలు అంటూ త్వరలోనే ముగ్గురు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్లు నియమించేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. పిసిసి చీఫ్ పదవి బీసీకి ఇచ్చినందున వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఓసీ ఎస్సీ ఎస్టీకి చెందినటువంటి నేతలకు అవకాశం కల్పించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవలే ఢిల్లీ వెళ్లిన సీఎం ఈ విషయంపై ఏఐసిసి చీఫ్ ఖర్గేతో చర్చించినట్టు టాక్. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తోనూ డిస్కస్ చేశారని, త్వరలో రాహుల్ గాంధీతో మాట్లాడిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారని తెలిసింది అంటూ ఇక టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ముగ్గురు తీసుకుంటాట. ఎందుకోసం అంటే ఓసీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, బీసీ పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నాడు. సో ఇది గతంలో ఇదే ఫార్ములాని మనం చూసినాము. ఆనాడు సక్సెస్ అయినటువంటి ఫార్ములాని మళ్ళీ రిపీట్ చేసిండ్రు కాంగ్రెస్ అధిష్టానం. చూస్తే రాజశేఖర రెడ్డి, డి శ్రీనివాస్ ఎట్లయితే ఆనాడు 2004లో 2009లో అధికారంలోకి తీసుకురావడానికి ఎట్లయితే ప్రయత్నం చేసిండ్రో, ఇవాళ ఇప్పుడు 2023లో రేవంత్ రెడ్డి తీసుకొచ్చినట్టు మళ్ళీ వచ్చే ఎలక్షన్లో కూడా వీళ్ళ ప్లాన్ ఏంటంటే మళ్ళీ బీసీ అండ్ ఓసీ ఈక్వేషన్ తో మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందులో ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్లను పెట్టాలని చెప్పి, ఒకటి ఓసీ, ఒకటి ఎస్సీ, ఒకటి ఎస్టీగా, ఇంకా ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా పెట్టి జగ్గారెడ్డి ఎవరైతే మొన్న ఓడిపోయిండో జగ్గారెడ్డి, ఆయన గెలిచుంటే కథ వేరేలా ఉంటుండే, సినిమా అంతా రివర్స్ ఉంటుండే. కానీ ఓడిపోయింది కాబట్టి ఇక రేవంత్ రెడ్డికి కొంత కంట్లో నలుసు లెక్క ఉండాల్సిన ఆ వ్యక్తి ఇలా సపోర్ట్ చేస్తూ ఖచ్చితంగా ఇక తిరగాల్సిన పరిస్థితి. ఇలా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి జగ్గారెడ్డి రేపొద్దున ఇక ప్రచార బాధ్యతలు తీసుకుంటే మరి ఏమవుతుంది, ఈ ప్రచార బాధ్యతలు ఇప్పుడుకి ఉన్నటువంటి మధుయాష్కి ఏం అవకాశం ఇస్తారనేది కూడా ఎదురు చూస్తా ఉన్నారు. సో చూడాలి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మరి ఆ ముగ్గురు ఎవరు వస్తారు. వాళ్ళతో పాటు మరి ఇప్పుడు ఉన్నటువంటి ఛాలెంజెస్, స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్లా అధిగమిస్తారనేది మనకు భవిష్యత్తులో కనిపిస్తుంది. దాన్ని బట్టే పిసిసి ఎట్లా మరి సక్సెస్ అవుతుంది అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ క్యాలిక్యులేషన్స్ అండ్ ఈక్వేషన్స్ ఎట్లా పనిచేస్తే కూడా మనం అతి త్వరలో చూడబోతా ఉన్నాం. అందుకే కుల గణనకు కసరత్తు షురు. రంగంలోకి బీసీ కమిషన్. పాత చైర్మన్ సభ్యులతో మీటింగ్. వారి దగ్గర ఉన్న వివరాలపై ఆరా. గతంలో చేసిన గణాంకాలపైన రివ్యూ. రిజర్వేషన్ ఫార్ములా రూపకల్పనపై చర్చలు అంటూ ఇక కుల గణనకు కసరత్తు షురు చేసింది. కుల గణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎన్నికలకు పోవాలని చెప్పేసి ఉన్నటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు ప్రకారంగా బీసీ కమిషన్ ఇక రంగంలోకి దిగింది. ఇప్పుడు బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ పెంచాలనేది ఏదైతే ఉందో ఆ డిమాండ్ పైన అది ఇచ్చినటువంటి హామీ మేరకు ఖచ్చితంగా వాళ్ళు చేసి తర్వాతనే ఎలక్షన్స్కి వెళ్లాల్సిన అవసరం ఉంది. నేనేమంటున్నా, ఈ బీసీ కమిషన్ చేసే ఈ కసరత్తు కంటే కూడా ప్రభుత్వం ఉన్న పలంగా చేయాల్సినటువంటి పని రైతు రుణమాఫీ. రైతు రుణమాఫీ ఒక్కసారి సంపూర్తిగా చేస్తే ఇంకా 100% కనుక వాళ్ళు కనుక చేసినట్టయితే అప్పుడు ఆ ఎలక్షన్కి పోతే కొంత ఏమన్నా పాజిటివ్ ఉంటుంది. కానీ లేకపోతే మాత్రం మీరు ఇవ్విచ్చినా అవ్విచ్చినా ఎన్నిచ్చినా రైతుల కోపాన్ని మాత్రం చూస్తారో అది పక్కా. నేను ఈ రోజు చెప్తా ఉన్నా, రాసి పెట్టుకోండి.